నటరాజ్ పత్రిజీకి దగ్గర అవ్వాలని జ్ఞానం నేర్చుకుని అక్కడి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి చెప్పాలన్న ఎంతో తపన. మొట్టమొదటిసారి నువ్వు కెమెరా పట్టుకున్నది ఎప్పుడు? హిమాలయస్ ట్రావెల్లో ఉన్నప్పుడు నాతో ఉన్న కో ట్రావెలర్ ఒక కెమెరా తీసుకొచ్చాను. ఆ కెమెరా ఒకసారి చూస్తానంటే ఆ అబ్బాయి నాకు కెమెరా ఇవ్వలేదు. దాని తర్వాత నా థాట్స్ అనేటివి కూడా అన్నీ వచ్చినోడే భయపడతాడు అప్పు చేసి తీసుకోవాలంటే. నువ్వు ఏం రాకముందు ఏ ధైర్యంతో అప్పు చేసి తీసుకున్నావు అన్నీ? ఇట్స్ ఓకే. నేను అందులో ఇనిషియల్గా కింద పడే లైక్ ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ లేకపోయినప్పుడు నేను చాలా మిస్ చేసుకున్నాను ఫీలింగ్ ఉండేది. చాలా వృధా చేసుకున్నాను ఫీలింగ్ ఉండేది. ఓవరాల్గా ఇన్ని చేస్తున్నావు కదా, అంటే 5-6 మంది చేస్తున్నావు కానీ ఒక్కడివే చేస్తున్నావు. అవును. ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడున్నా పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారం చేయగలుగుతాడు. బట్ ఒక బెస్ట్ ప్లేస్లో వర్క్ చేయాలి అంటే ఒక బెస్ట్ మీడియంని బేస్ చేసుకుని వర్క్ చేయాలన్నప్పుడు అక్కడ ఫిట్ అవ్వాలంటే చాలా నేర్చుకుని వెళ్ళాలి అక్కడికి. పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసిలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నో అమోఘమైన కార్యక్రమాలు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ వస్తున్నాయి. మన పిఎంసిలో పనిచేసే ప్రతి ఎంప్లాయ్, ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ కళల్ని, పత్రిజీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రపంచానికి అంత పరిచయం చేయాలని తపనతో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ముఖ్యుడు మన నటరాజ్. నటరాజ్ పత్రిజీకి దగ్గర అవ్వాలని జ్ఞానం నేర్చుకొని అక్కడి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి చెప్పాలన్న ఎంతో తపనతో ఉండేవాడు. అలా ఇప్పటిదాకా కొన్ని 100 వీడియోలు తయారు చేయడం జరిగింది. ఈరోజు నటరాజ్ యొక్క క్రియేటివ్ ప్రయాణం మరియు కెమెరా ప్రయాణం, ఎన్నో ప్రాజెక్టులు చేశాడు. మన పత్రిజీ ఫిలిమ్స్కి అయితే ఏంటి, బయోపిక్కి, అండ్ పిరమిడ్లు 96 క్షేత్రాలు, మన ఊరు పిరమిడ్లు, రూరల్ మాస్టర్స్ డాక్యుమెంటరీ, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పిఎంసిలో ఉన్న ఎన్నో క్రియేటివ్ వీడియోస్ని క్రియేట్ చేశాడు. ఈరోజు నటరాజ్ యొక్క క్రియేటివ్ ప్రయాణం తెలుసుకుందాం. వెల్కమ్. హాయ్. మొట్టమొదటిసారి నువ్వు కెమెరా పట్టుకున్నది ఎప్పుడు? 2017 అన్న. 2017లో మొట్టమొదటిసారి కెమెరా పట్టుకున్నాను. ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా? హిమాలయస్ ట్రావెల్లో ఉన్నప్పుడు నాతో ఉన్న కో ట్రావెలర్ ఒక కెమెరా తీసుకొచ్చారనమాట. ఓకే. అసలు ఈ కెమెరా ఫొటోస్ తీస్తుంటే ఇంత బ్యూటిఫుల్గా ఫోటోగ్రాఫ్స్ చేస్తారు కదా అని అనిపించింది. మొబైల్లో తీసేదానికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందని అర్థమైంది. అయితే ఆ కెమెరా ఒకసారి చూస్తానంటే ఆ అబ్బాయి నాకు కెమెరా ఇవ్వలేదు. అందులో ఉన్న ఫుటేజ్ డిలీట్ అయిపోతుంది, సో నీకు తెలియదు అని చెప్పేసి ఇవ్వలేదు. కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, కింద పడుతుంది, భయం ఉంటుంది కెమెరా అనుకుంటారు. సో అప్పుడు అది ఇచ్చిగా ఇస్తే ఒకసారి చూసి ఇచ్చాను అనమాట, అంతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆ ట్రావెల్లో నాకు ఇంట్యూషన్ వచ్చింది, ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలని స్ట్రాంగ్గా అనిపించింది. సో అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు అలా కెమెరా పట్టుకోవడం, దాని తర్వాత నా థాట్స్ అనేటివి కూడా ఈ ఫోటోగ్రఫీ పైన వచ్చాయి అన్నమాట. ఓకే. మొత్తం మారిపోయాయి. ఎందుకు అంటే దానికి రీజన్ ఒకటే. ఫోటోగ్రఫీలో 2 ఉన్నాయి, 2 డివిజన్ ఉన్నాయి. అవును. ఒకటేమో ఓన్లీ ఫోటోలు తీయడం, అవును, అది ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వైల్డ్ ఫోటోగ్రఫీ, రకరకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి. అవును, నేచర్ని క్యాప్చర్ చేసే ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్. అవును. వీడియో మేకింగ్, ఫోటోగ్రఫీ డిఫరెంట్ సబ్జెక్టు, వీడియో మేకింగ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉండే, వీడియోగ్రఫీయా, ఫోటోగ్రఫీయా, వీడియో మేకింగ్? ఫస్ట్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. ఓకే. బట్ నేనుండే ఆ ప్రజెంట్ మూమెంట్కి అంటే నాకు రిక్వైర్మెంట్గా ఉండేది ఏంటంటే ఫోటోగ్రఫీలో నేను ఒక ఎండ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేర్చుకోవడము, ఓన్గా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయడము, అన్ని రకాల ఫోటోగ్రఫీ నేను తీయడం స్టార్ట్ అయిన తర్వాత. బట్ ఫోటోగ్రఫీ కంటే కూడా మనకి అంటే నాకున్న ఇంటెన్షన్, నా ప్యాషన్ స్పిరిచువాలిటీలో, ఈ యొక్క మూమెంట్కి స్పిరిచువాలిటీలో సార్ ఇచ్చిన జ్ఞానాన్ని అందించాలంటే ఈ వీడియో మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. సో ఫోటోగ్రఫీ ఒక ఎండ్ వరకు ఉంటుంది. సో దాని తర్వాత అక్కడ ఇంకేం చేయడానికి ఉండదు. అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అదే ఫార్ములా అన్ని దగ్గర అప్లై అవుతుంది అంతే. బట్ వీడియో మేకింగ్ ఆర్ ఫిలిం మేకింగ్, సినిమాటోగ్రఫీ, ఇదంతా చాలా చాలా డీప్ సబ్జెక్ట్. అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. తర్వాత దానికి
దానికి చాలా ట్యూన్ అవ్వాలి కెమెరాకి. ఆ యొక్క మూమెంట్స్ షేక్ ఫ్రీగా తీయాలన్నా ఏం తీయాలన్నా. అండ్ చాలా ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో టఫ్ సబ్జెక్ట్ అనిపించింది. బట్ ఎందుకు అది చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే స్పిరిచువాలిటీని, మన మూమెంట్ని, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం దాన్ని నేర్చుకోగలిగితే ఇంకా బెస్ట్గా మనం ప్రపంచానికి తెలియజేస్తాం కదా. అండ్ ఫోటోలు తీస్తూ పాటు వెంటనే వీడియోస్ కూడా షూట్ చేయడం అనేది అట్లా నేర్చుకున్నాను అనమాట. అండ్ నాకు తెలీదు, లైక్ నాకు ఇంకా అది రాకముందే, నాకు ఇంకా ఏం రాదు, నేను చేసే వర్క్కి ఎక్విప్మెంట్ కూడా రిక్వైర్మెంట్ కాబట్టి దానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, గింబల్స్ పర్చేస్ చేయడము, స్లైడర్స్ పర్చేస్ చేయడము, అండ్ ఒక ఎండ్ అంతా కూడా దానికి కావాల్సిన వాటన్నిటిని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని. ఎడిటింగ్ సిస్టము, అన్ని డ్రోను, అన్ని రకాలుగా చేసేవాడిని. అయితే నీకు కెమెరా వచ్చేది కాదు అంటే అప్పట్లో వచ్చేది కాదు, ఏమీ రాకముందు అన్నీ వచ్చినోడే భయపడతాడు అప్పు చేసి తీసుకోవాలంటే. నువ్వు ఏం రాకముందు ఏ ధైర్యంతో అప్పు చేసి తీసుకున్నావు అన్నీ? నాకు క్లియర్గా తెలుసు, నాకు చాలా ఒకటి ఏదైనా అనిపిస్తే చాలా డీప్గా అనిపిస్తుంది అండ్ ఆథెంటిక్గా ఉంటుంది. ఇట్స్ ఓకే, నేను అందులో ఇనిషియల్గా కింద పడే లైక్ ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ అయినా అది ఏమైనా సరే ఇనిషియల్గా, బట్ నాకు చేస్తానని చాలా నాకు తెలుసు కదా, నాకు డీప్గా అనిపిస్తుంది. నాకు ఇది ఒకటే నా వే నాకు అర్థమైంది. సో బట్ అది ఎంత ఉన్నా సరే ఇంట్యూషన్ ఫాలో అయినా, నా ఇంట్యూషన్ ఫాలో అయ్యాను, స్ట్రాంగ్గా వచ్చి ఉంది నాకు ఇంట్యూషన్. అయితే అంతకుముందు నీ వృత్తి లిఫ్ట్ మెకానిక్ టు ట్రాన్స్ఫార్మ్ టు కెమెరామ్యాన్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యా. దాని తర్వాత ఎందుకని అంటే ఇప్పుడు జనరల్గా కెమెరామ్యాన్ చాలా షార్ట్స్ చేస్తారు, తీస్తారు. ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత అవి ఎగిరిపోతుంటాయి. అంటే అది ఈ ఎడిటర్ దాన్ని గ్రహించకపోవచ్చు, లేదా ఆ డైరెక్టర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ దాన్ని గ్రహించకపోవచ్చు ఆ షార్ట్లో ఉన్న అంతరార్థాన్ని. కెమెరామ్యాన్ తీసినప్పుడు ఉన్న షార్ట్, కెమెరామ్యాన్కి ఒక వ్యూ ఉంటుంది షార్ట్ తీయడంలో, యాజ్ డైరెక్టర్కి ఒక వ్యూ ఉన్నా కానీ కెమెరామ్యాన్కి ఒక వ్యూలో తీస్తాడు. తీసినప్పుడు అది ఎడిటింగ్లో రాదు షార్ట్. రాకపోయినప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? లేదు, నేను తీసిన ఏ షార్ట్ కూడా ఎక్కడ ఫెయిల్ అయినట్టు ఛాన్సే లేదు. ఎందుకంటే నాకు ఫెయిల్ అయిందా పాస్ అయిందా అన్నది కాదు, నువ్వు తీసిన షార్ట్ ఎంతో షార్ట్స్ తీస్తాం, అవును, దానిలో ఎగిరిపోవచ్చు కదా. ఎగిరిపోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే అవగాహన రాహిత్యం అనమాట. సపోజ్ ఇప్పుడు కెమెరామ్యాన్కి డైరెక్షన్ పట్ల ఐడియా ఉండదు, అండ్ అదే కెమెరామ్యాన్కి ఎడిటింగ్ పట్ల ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఎడిటింగ్ అండ్ దానికి సంబంధించిన డైరెక్షన్ ఏ వ్యూ పాయింట్ నుంచి వాళ్ళు ప్రజెంట్ చేస్తాడో ఆ రెండిట్లపైన కూడా కమిట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి రెండిట్లకి ట్యూన్ అయ్యి ఆ షార్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇనిషియల్గా బేసిక్ లైక్ బిగినర్ మిస్టేక్స్ అనేవి నాకు జరిగేటివి, బట్ నేను దాన్ని స్టడీ చేస్తూ వచ్చాను. నేను స్టడీ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. అయితే నువ్వు తీసిన షార్ట్స్లో కొన్ని చిన్నపిల్లలు నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేయడం, ఏదో వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాయి కదా కొన్ని షార్ట్స్, తర్వాత పొలాల్లో కూర్చొని ధ్యానం చేయడం, అట్లాంటివన్నీ తీసినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఎట్లా అనిపిస్తుంది తీసిన తర్వాత చూస్తున్నప్పుడు షార్ట్? సో నాకేంటంటే లైఫ్ కనిపించాలి అని, లైఫ్ని చూపించాలి. అంటే ఇప్పుడు ఎక్కడో మాలుమూర పల్లెటూరులో ఒక ముసలావిడ మెడిటేషన్ చేస్తుంటుంది. ముసలావిడ తన లైఫ్ని వచ్చిన వాళ్ళకి ఆశ్రమం దగ్గర ధ్యానం కోసం వండి పెడతా ఉంటుంది. ఆ విజువల్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందంటే, ఇప్పుడు ఎంతో నాగరికత, ఎంతో స్పిరిచువాలిటీ, ఏదో ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ధ్యానం చేసుకోవడం వేరు, కానీ ఒక ఇంట్లో అయిపోయింది నా జీవితం అనుకున్న ఒక ముసలావిడ ధ్యానం చేసుకుని జబ్బులు పోగొట్టుకొని అలాంటి ఒక సిచ్యువేషన్ ఎంత లైఫ్ ఉంటుంది అందులో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటుంది. సో ఇప్పుడు నాకు అది ప్యాషన్ కాబట్టి నేను దానిపైన దృష్టి పెట్టగలను. చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా పట్టుకొని వాటిని షూట్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది. ఎందుకు అంటే 100 ఎన్ని రకాల మాటలు చెప్పాల్సిన అవసరం, ఒక విజువల్ అది లోపల ఫీడ్ అవుతుంది, చూసినప్పుడు అది మన లోపల ప్రింట్ అవుతుంది. ఒకటి ఇంత ఉందా లైఫ్ అని అర్థమవుతుంది. అందుకే నాకు లైక్ ఎవ్రీ కార్నర్ ఉన్న దాన్ని కూడా ప్రజెంట్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదొక్కటే అద్భుతమైన విధానం, వే, చాలా ఈజియెస్ట్ వే అండ్ పీపుల్ని మోర్ ఇంపాక్ట్గా వాళ్ళని ప్రభావితం చేసేటువంటి ఒక ఫీల్డ్. సో అందుకే నాకు ఈవెన్ సార్ విషయంలో అయినా సరే ఆయన చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని, అంటే ఎంత హెక్టిక్గా ఉంటుందంటే సార్ ఒక్కొక్కసారి కనిపించినారు, బట్ అక్కడికి వెళ్ళి తీసినప్పుడు ఆ ప్రతి మూమెంట్ కూడా ఈరోజు మనం పిఎంసీలో చూడొచ్చు.
ఎక్కడ పాసిబిలిటీ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ లేకపోయినప్పుడు నేను చాలా మిస్ చేసుకున్నాను ఫీలింగ్ ఉండేది. చాలా వృధా చేసుకున్నాను ఫీలింగ్ ఉండేది. అందుకే లైక్ ఇనిషియల్ డేస్లో నాకు అది రాకున్నప్పుడు, నేను ఎక్కడో ఉన్నప్పుడు ఈవెన్ అడిగి మీకు ఫోన్ చేసి కూడా అన్న ప్రోగ్రామ్కి నేను వస్తానన్నా అని చెప్పేసి కూడా వచ్చేవాడిని. సో లైక్ అది ఎందుకు అంటే ఆ మూమెంట్లో అది చేయకపోతే ఇంకెప్పుడు చేయలేం కదా అని ఉండేది. ఇంకెప్పుడు చేయలేం కదా, తీయలేం కదా, క్యాప్చర్ చేయలేం కదా. అంటే ఎంత ఎంత అవేర్గా ఉండాలంటే, ఎంత లైవ్లీగా ఉండాలంటే, అండ్ అండ్ లైక్ ఎంత స్పాంటేనిటీగా ఉండాలి, అక్యురసీ ఉండాలి, లైటింగ్ సైన్స్ తెలియాలి, అండ్ ఎక్స్పోజర్ని ప్రాపర్గా పెట్టాలి, అండ్ అక్కడ ఆ మూమెంట్లో కూడా షేక్ ఫ్రీ విజువల్ తీయాలి. ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల మంది క్రౌడ్లో షేక్ ఫ్రీ అంటే ఎలాంటి డిస్టర్బ్డ్గా షేక్ లేకుండా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అండ్ ఎలివేట్ అవ్వాలి. చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. బట్ అవన్నీ మనకు ప్యాషన్ కాబట్టి, అదొక్కటే వే కాబట్టి మనమే చేయగలము అనే ఒక ఆలోచన ఉండడం వల్ల సో అది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది అవుట్పుట్లో ఇప్పుడు పిఎంసీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి నేను తీసుకున్న విజువల్స్ వాడతారనమాట. అన్నప్పుడు ఎడిటర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ పాటల్లో వాడతాం, డాక్యుమెంటరీలో వాడతాం. అంటే అవి ఆ విజువల్సే చాలా లైఫ్ క్రియేట్ చేస్తుంది. అవును. ఇప్పుడు మీరు ఎన్నో రకాల కమర్షియల్ ఛానల్స్ మనం చూస్తున్నాము, తర్వాత న్యూస్ ఛానల్ చూస్తున్నాము, స్పిరిచువల్ కంటెంట్ చెప్పే ఛానల్ చూస్తున్నాము. మనం తీసినటువంటి ఫుటేజ్, మనం తీసినటువంటి విజువల్స్ ఏ ఛానల్లో కూడా చూడడానికి పాసిబిలిటీ లేదు, రైట్? ఆబ్వియస్గా మనం హై స్టాండర్డ్స్తోనే మనం వర్క్ చేస్తున్నాం ప్రతిదాన్ని. ఏ ర్యాలీని మనం ప్రజెంట్ చేయాలనే డ్రోన్ వాడుతున్నాము, సో హై ఎండ్ కెమెరాస్ వాడుతున్నాము, హై క్వాలిటీ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, అడ్వాన్స్డ్గా మనం ఉన్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కెమెరా ఓకే, డైరెక్షన్ చేయాలి, నేనే రాయాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది? ఈ డైరెక్షన్ చేయాలి, ఇప్పుడు నాకు ఇక థింగ్ ఏంటంటే నేను ఫోటోలు తీయగలుగుతాను. అది ఏమవుతుంది, ఓకే అప్పుడు చూసుకొని మర్చిపోతాం ఫోటోలు, మళ్ళీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటాం. విజువల్స్ ఓకే, కెమెరా నేను తీయడము, హ్యాండిల్ దాన్ని ప్రాపర్గా చేయడం వచ్చింది. బట్ యాక్చువల్గా అక్కడ తీసే సరిపోదు. ఇప్పుడు ఒక విజువల్ తీసాను, అక్కడ ఉన్న కంటెంట్ వేరు, చాలా హైప్లో ఒక పర్సన్ గురించి చెప్తున్నాం అనుకోండి, ఆ ఫ్రేమింగ్ నేను డిఫరెంట్గా పెట్టాలి. అది లేకుండా నార్మల్ వేసామనుకో అక్కడ అసలు ఇంపాక్ట్ ఉండదు, దానికి డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పలానా సిచ్యువేషన్ వల్ల అక్కడ ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది అనుకో, విషయం చెప్తాం, దానికి ఒక మూమెంట్ యాంగిల్ ఉన్నటువంటి విజువల్స్ని మనం అక్కడ యాడ్ చేయాలి. అండ్ దానికి బియాండ్గా యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా ఓవర్ ద 15-16 ఇయర్స్ నుంచి కంప్లీట్గా పిఎస్ఎస్ఎంకి అసోసియేట్ అవడం వల్ల నాకు పత్రి సార్ యొక్క హార్ట్ ఏంటో తెలుసు, ఆయన ఏం చేశారో తెలుసు. అండ్ పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఇప్పుడు చాలా స్టేట్స్కి వెళ్ళాను, లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్కి నేను వెళ్ళాను, అబ్జర్వ్ చేశాను. అందరి యొక్క హార్ట్ అంతా ఒకటే, వాళ్ళ లోపల ఉండే ఆలోచన, వాళ్ళ జీవన విధానము, వాళ్ళు వర్క్ చేసే స్టైలు అంతా ఒకటే ఉంటుంది. ఇంకా వేరే ఇంటెన్షన్ కూడా ఉండదు వాళ్ళ లోపల, డిఫరెంట్ ఉండదు. బట్ విభిన్నంగా వాళ్ళు విభిన్నమైన జోన్స్లో పనిచేసేయచ్చు, డిఫరెంట్ వింగ్స్లో పనిచేయచ్చు, కానీ వాళ్ళ హార్ట్ అంతా ఒకటే, స్పిరిచువాలిటీలో వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఈ ఎవల్యూషన్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మన మూమెంట్ స్టార్ట్ చేసి ఒక 30 years, 35-40 years వరకు మనం 40 yearsలో ఉన్నాము. ఆఫ్ ద మూమెంట్ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఫ్రమ్ ద లైక్ ఓవర్ ద 15 years. సో ఇప్పుడు అంతకు ముందుకు నేను కొంచెం వాళ్ళ దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు, ఆ డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనము పెట్టేటప్పుడు ఎంత లర్నింగ్ ఉంటుందంటే అసలు అదొక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఓకే ఇంత చేయగలిగారు, ఇంత అవుతుంది, ఒకప్పుడు ఇట్లా ఉండిందా సిచ్యువేషన్. నేను చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను. ఈ నేర్చుకునే ప్రాసెస్లో నాకు అదంతా దానికి ఆ యొక్క పాత్ నాకు తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పాలంటే నేను నేర్చుకోవాలనే విషయం నాకు అర్థమైంది. ఏదో విజువల్ తీశాను, ఫోటోలు తీశాను, అది కాదు, దాని వెనకాల సైన్స్ నాకు అర్థం కావాలంటే నేను మోర్ ఎట్లా ఉంటుందంటే నేను ఓవర్ ద వీడియోస్ని స్టడీ చేసుకుంటూ ఇంకా ఇంకెట్లా నేను యూస్ఫుల్గా తయారవుతాను అన్నది ఒక్కటే థాట్. ఫోటోగ్రఫీని చేశానన్నా ఇంకోటి చేశాను. ఇప్పుడు పిఎంసీ ఉంది, పిఎంసీ మనకు
2018 నుంచి కంప్లీట్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. సో ఈ ప్రాసెస్లో నేను ఎక్కడైనా నేను ఫిట్ అవ్వగలనా, ఎక్కడైనా ఫిట్ అవుతానా దాంట్లో. నేను పిఎంసి కన్నడకు వర్క్ చేశాను. కన్నడ వర్క్ చేసే మూమెంట్ అంతకుముందు నాకు ఏమీ తెలియదు. యాక్చువల్లీ యూట్యూబ్ గురించి నాకు తెలియదు, నాకు తెలిసే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే నాది ఆ ఫీల్డ్ కాదు. నాది యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి, thumbnail డిజైన్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, కెమెరా వర్క్ చేయాలి. సో నేను పిఎంసి కన్నడలో నేను పత్రి సార్ని అడిగి అక్కడ వర్క్ చేయమన్నప్పుడు 1 year నేను వర్క్ చేశాను. ఈ 1 year నాకు ఆల్మోస్ట్ నేను ఆఫీస్లోనే పక్కన ఒక చిన్న ఉంటుంది, మీరు చూసే ఉంటారు, ఒక ఆఫీస్ లిఫ్ట్ పక్కన ఒక చిన్న రూమ్ ఉండేది, అక్కడ ఉండేవాడిని నేను. ఆ చిన్నది జస్ట్ ఇంతే ఉండేది, ఒక బాత్రూమ్, ఒక ఆ స్పేస్ ఉండేది, అక్కడే ఉండేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఆల్మోస్ట్ స్టూడియోలో ఉండేవాడిని కాబట్టి మోర్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంది. అక్కడ ఏం చేసేవాడిని అంటే, నాకు కన్నడ రాదు యాక్చువల్లీ, కన్నడ నేను నేర్చుకున్నా. సో టైపింగ్ చేయడం నేర్చుకున్నా, అండ్ ఈ thumbnail డిజైన్ చేయడం నేర్చుకున్నా. అప్పుడు క్యాన్వా ఉండేది, క్యాన్వా వర్కౌట్ అవ్వదని అర్థమైంది. అప్పటికప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ అన్ని వింటూ ఈ ఫోటోషాప్ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఫోటోషాప్ ఓకే సరిపోదు, వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం జరిగింది. ఓన్లీ యూట్యూబ్ చూసి నేర్చుకోండి, నాకు వేరే అవకాశమే లేదు బయటికి వెళ్ళి కన్నడలో ఉన్నప్పుడు. సో అండ్ అక్కడ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశాను డిఫరెంట్గా, వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రోగ్రామ్ రావాలి. బికాజ్ నేను స్టడీ చేస్తూ ఉన్నాను కదా, ఈ 1 year అంతా కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ 14 to 15 hours నేను స్టూడియోలోనే ఉండి వర్క్ చేసుకుంటూ లైవ్ స్ట్రీమ్ గురించి, ఈవెన్ లైవ్ స్ట్రీమ్ గురించి, అంటే ఒక ఛానల్ రన్ చేయడానికి ఏ నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్లో ఉన్నటువంటి పిన్ టు పిన్ నేను స్టడీ చేశాను, దాన్ని ప్రాక్టీస్ చేశాను అక్కడ. బట్ నాకు అక్కడ నేను చేసే వర్క్ ఎఫెక్ట్ నాకు అక్కడ ఆ రిసోర్సెస్ లేవని నాకు అర్థమైంది. బట్ నేను చేయాలి. సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నాకు నేను దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా ఏదైనా బెస్ట్గా మన పిఎస్ఎస్ఎం ఇది చేసిందంటే, ఏ ప్రోగ్రామ్కి నేను పనిచేస్తే, ఏ దాని పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. బికాజ్ ఈవెన్ లక్షల మంది ఉన్న మూమెంట్లో మనం ఎంత జస్ట్ ఇంత, బట్ మన ఆలోచన అనేది అక్కడ సింక్ అయినప్పుడు, అక్కడ ఫిట్ అయినప్పుడు మాత్రమే ఆ ఉన్న పీపుల్తో కలిసి పనిచేసే ఒక పాసిబిలిటీ ఉంటుంది ఆబ్వియస్లీ, రైట్. ఎక్కడున్నా పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారం చేయగలుగుతాడు, బట్ ఒక బెస్ట్ ప్లేస్లో వర్క్ చేయాలి అంటే, ఒక బెస్ట్ మీడియంని బేస్ చేసుకుని వర్క్ చేయాలన్నప్పుడు అక్కడ ఫిట్ అవ్వాలంటే చాలా నేర్చుకుని వెళ్ళాలి అక్కడికి. అప్పుడు ఏం చేశానంటే, నేను మన పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి ప్రపంచానికి తెలియాలి, లేదా వాటి ద్వారా యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వాలంటే డాక్యుమెంటరీస్ అనేది అర్థమైంది నాకు. ఈ డాక్యుమెంటరీస్ అనేది ఎట్లా చేస్తారు ఏంటి, దానికి స్క్రిప్ట్ ఉంటుంది, దానికి రకరకాలుగా ఉంటుంది కదా. సో ఇదంతా ఎట్లా అంటే, నేను అప్పుడు నాకున్నటువంటి అవగాహన నాకు సరిపోదని చెప్పేసి, నాకు యాక్చువల్గా నేను ఉండే హౌస్కి దగ్గరలో ఫిలిం స్కూల్ ఉండేది, నాకు చాలా ఫేమస్ ఫిలిం స్కూల్ అది బెంగళూరులో. నాగతిహల్లి చంద్రశేఖర్ సార్ అని ఆయన డైరెక్టర్ అనమాట, చాలా డైరెక్ట్ చేశారు. ఆయన ఒక ఫిలిం స్కూల్ రన్ చేస్తారు. ఆ ఫిలిం స్కూల్కి వెళ్ళాను. ఫిలిం స్కూల్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన వర్క్షాప్ అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు అర్థమైంది, అరే నిజంగా ఏదైనా ఫిలిం ఉన్నా ఇంకోటి ఉన్నా, స్క్రిప్ట్ అనేది సోల్. ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ప్రతిదీ కూడా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ అనేది రావాలంటే లైక్ మనం స్టడీ చేయాలి, అవగాహన ఏ వ్యూ పాయింట్ నుంచి చెప్తాం అనేది. నేను దాన్ని ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను అక్కడ. తర్వాత సినిమాటోగ్రఫీ వర్క్షాప్. ఈ సినిమాటోగ్రఫీ అనేది కూడా మనం ఏదో వీడియో మేకింగ్ వేరే, సినిమాటోగ్రఫీ వేరే అన్న విషయం నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. సో సినిమాటోగ్రఫీ పైన డిఫరెంట్ టీచర్స్, ఫిలిం మేకర్స్ అందరూ వచ్చి స్టడీ చేసినప్పుడు ఓకే ఇంత డెప్త్ ఉంటుందని నాకు అర్థమైంది. సో ఇప్పుడు దీని అన్నిటి మధ్య నేనేదో సినిమా తీయాలనో లేదా ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఉద్దేశం కాదు, మనకున్న ఈ యొక్క మూమెంట్ని మనం రిప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి. సో అదొకటే ఆ ఇంటెన్షన్. దాని తర్వాత తెలుసు నేను కొన్ని అది అంతా డైరెక్షను, ఈ సినిమాటోగ్రఫీ ఇదంతా కొంచెం ఒక ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకున్న తర్వాత దానికి నేను ప్రాక్టీస్ వర్క్ కోసం నేనేం చేశానంటే పిరమిడ్ డాక్యుమెంటరీ షూట్ చేశాను. నా దగ్గర మనీ కూడా లేకుండా కొంత డబ్బులు తీసుకొని, నా దగ్గర ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వెళ్ళి వర్క్ చేయడము. అప్పుడు నేను ఓన్గా ఈ కృష్ణాపురం డాక్యుమెంటరీస్ ఇవన్నీ షూట్ చేసుకొని రావడము. దాని తర్వాత చూసిన తర్వాత మీకే పంపించాను అది, చిన్న పిరమిడ్ కాస్మిక్ పిరమిడ్. ఎందుకంటే లైక్ మనం ఇది చేయగలనంటే కాన్ఫిడెన్స్. సో దాని వెనకాల ఇంత ఉంది. సో నౌ మనం లాస్ట్ 1.5 year నుంచి కూడా ఎన్నో డాక్యుమెంటరీస్ చేసాం. సో అది చాలా సాటిస్ఫైడ్ జాబ్, నాకు చాలా సాటిస్ఫైడ్ జాబ్. ఎందుకంటే పత్రి సార్ అంటే పిఎంసి అంటే పత్రి సార్,
ఏదైనా బెస్ట్గా చేయగలమంటే ఆ పిఎంసీ చేసే మూమెంట్కి పిఎం చేసే యాక్టివిటీకి సపోర్ట్ చేయడం, దాంట్లో ఎంతైనా మనం ఉన్నప్పుడే కదా మనం ఆ మూమెంట్ని ప్రాపర్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నాకు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇది నేను చూస్ చేసుకున్నానంటే యాక్చువల్లీ మూమెంట్కి ఒక పక్క వర్క్ చేస్తూనే ఇంకో పక్క మనం ఆల్రెడీ అందులో మాస్టర్స్ అయ్యి ఉన్న వాళ్ళు, స్పిరిచువల్ సైన్స్లో మాస్టర్స్ అయిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. నాకేంటంటే నన్ను నేను అర్థం చేసుకోవడం, నన్ను నేను హీల్ చేసుకోవడం, నా ఈ స్పిరిచువాలిటీని నా లైఫ్లో అప్లై చేయడం అనేది ఒక ఆలోచన. ఇప్పుడు సార్ దగ్గర ఓకే చూసాం ఒక 2 నిమిషాలు, సార్ని చూసి జస్ట్ మళ్ళీ మన లైఫ్లోకి ఎక్కడికో వెళ్ళి రొటీన్లోకి వెళ్ళిపోవడం కంటే సార్ దగ్గర ట్రావెల్ అయినప్పుడు ఎంత అర్థమవుతాం మనకి ఎన్ని విషయాలు ప్రాక్టికల్గా చూస్తాం. అక్కడ ఉండాలంటే ఏదో ఒక పని ఉండాలి కదా. నాకు ఈ వర్క్ నేను ఎంచుకున్నాను. సో దానివల్ల ఏంటంటే అక్కడ మోర్ పత్రి సార్ని దగ్గరగా ఉండడానికి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు, ఆయన దగ్గర ఉన్నాను. దాని తర్వాత QLU. సో QLUలో ఫ్రమ్ ద 2018 నుంచి కూడా వీడియోస్ అక్కడ నేను వాలంటీర్గా వర్క్ చేయడం, ఫోటోగ్రఫీ చేయడం. సో నెక్స్ట్ ఇప్పటికీ కూడా స్టిల్ టుడే ఇంత బిజీగా ఉన్నా సరే నేను సోల్ కోచ్కి వెళ్తాను. 10 days నా టైం స్పెండ్ చేస్తాను. అవునా? అంటే సోల్ కోచ్ ఎవ్రీ ఇయర్ ఒకటే ఉంటుందా? తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. అవును. అది ఒక 30 రోజుల్లో నేను అక్కడ టైం పెడతా. తర్వాత ఎవ్రీ ఇయర్. అంటే దేనికోసం వెళ్తా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటాను. సో నేను ఏ మోడ్లో నుంచి పనిచేస్తున్నాను, ఇంతకీ నేను ఎట్లున్నాను, నా లోపల రన్ అయ్యే మెకానిజం ఏంటి, దీనంటే సెల్ఫ్ రిక్లెక్ట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి నాకు. ఓకే. ఆ ప్లేస్ నాకు QLU. ఆ QLUలో ఉన్నప్పుడు నాకు రిఫ్లెక్ట్ అవుతుంది చాలా విషయాలు. ఏ ఒక ఎనర్జీ సిస్టమ్ నుంచి, ఏ అండర్స్టాండ్ నుంచి నేను వర్క్ చేయడానికి కంప్లీట్గా నన్ను డీప్గా స్టడీ చేయడానికి నాకు ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ నాకు కన్సిస్టెన్సీ నేర్పించింది PMC, QLU. రెస్పాన్సిబిలిటీ నేర్పించింది QLU. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంటరీ చేయొచ్చు మహా అయితే, ఓకే సూపర్ అని అనిపించుకోవచ్చు. బట్ ఓవర్ ద 1.5 year నుంచి కన్సిస్టెన్సీగా నేను ట్రావెల్ చేయాలి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆన్ ద వేలో నాకు నిద్ర వస్తే అక్కడ రోడ్డు పైన పడుకొని వెళ్ళిపోతుంటా. సో అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అక్కడ మాట్లాడాలి, అక్కడ వాళ్ళని స్టడీ చేయాలి. ఆ స్టోరీ తెలియాలంటే నేను అక్కడ సింక్ అవ్వాలి కదా. నాకు అంతకుముందు నేను చేసిన చాలా మోటు పని, హార్డ్ వర్క్. ఇది చాలా నాలెడ్జ్తో, అండర్స్టాండింగ్తో అవగాహన చేసుకొని వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తావు? ఇప్పుడు నా యొక్క ధ్యాన సాధన మినిమం ఒక 1 hour ఉంటుంది. అయితే నేను డాక్యుమెంటరీ వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు చేసిన పిరమిడ్స్ అన్నిటిలో కూడా హోల్ ద నైట్ నేను స్పెండ్ చేస్తాను మెడిటేషన్. నైట్ అంతా మెడిటేషన్ అండ్ పొద్దున పూట షూటింగ్. ఆల్మోస్ట్ అంతే నా లైఫ్ స్టైల్. నైట్ అంతా ధ్యానం, పొద్దున షూటింగ్. ఎందుకంటే నాకు ఆ ఎనర్జీ అర్థం కాక నేను ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ కాకపోతే నేను చేసే దాంట్లో ఎనర్జీ ఉండదు. డబ్బుల కోసం నేను పని చేయకూడదు. నేను చేసే దాంట్లో ఎనర్జీ ఉన్నప్పుడు ఈరోజు దానికి వ్యూస్ రాకపోవచ్చు, బట్ ఓవర్ ద ఇయర్స్ అది ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే నేను నా హై ఇంటెన్షన్తో నేను వర్క్ చేయాలి కదా. నా ప్రయత్న లోపం ఎక్కడా కూడా లేకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటా. సో అక్కడ నేను చేయాలంటే నా ఎనర్జీ సింక్ అవ్వాలి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాను, నాకు రాదు కదా ఒకప్పుడు. నన్ను ట్రైన్ చేసేది మెడిటేషన్. ఆ జీరో స్పేస్లో ఉన్నప్పుడు, ఒక ఎంప్టీ స్పేస్లోకి ఉన్నప్పుడు చాలా క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఏ పాయింట్ నుంచైనా మనం చెప్పొచ్చు. ఆ పాయింట్ నేను పట్టుకోవాలంటే నేను మైండ్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాదు కదా. నేను కంప్లీట్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ సరెండర్నెస్లో ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా అలాంటి ఆ యొక్క దాంట్లో నేను ఉన్నవాడిని కాదు. నాకు అంతా ఒకటే, దాన్ని ఎంతో బ్యూటిఫుల్గా చెప్పాలనేది ఒక్కటే నా మెయిన్ ఎసెన్స్. దాని తర్వాత అక్కడ నేను ఏమేం చేస్తాను అనేది అంతా కూడా అక్కడ నుంచి వచ్చేటివే అంటాను అంతే. తర్వాత నువ్వు మల్టీ టాస్కింగ్ చేస్తున్నావు, రైటింగ్, వాయిస్ ఓవర్, కెమెరా, అవును, డైరెక్షను, ఆల్మోస్ట్ ఎడిటింగ్ కూడా చేస్తావు. ఓవరాల్గా ఇన్ని చేస్తున్నావు కదా, అంటే 5-6 మంది చేస్తున్న పని ఒక్కడివే చేస్తున్నావు. అవును. ఎట్లా అనిపిస్తుంది? అన్ని పనులు చేయడం బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా హెక్టిక్ కూడా అనిపిస్తుంది. కానీ నిజంగా ఏంటంటే ఒక డాక్యుమెంటరీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఎంత స్ట్రగుల్, ఎంత గోత్రు అయినా సరే అది ఒకసారి వెళ్ళిన తర్వాత అది ఎంత తృప్తిగా ఉంటుందంటే వాళ్ళు మళ్ళీ అలాంటి డాక్యుమెంటరీ నాకు చేసే ఛాన్స్ ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు మనం ఎన్నో డాక్యుమెంటరీ చేసాం, అలాంటి వీడియో మళ్ళీ వాళ్ళు చేసుకోవడానికి అంత టైము అంత పెట్టే పీపుల్ దొరుకుతారో లేదు తెలియదు. బట్ నేను చేయగలను, నా వల్ల అయ్యింది, అది నా ద్వారా అయ్యింది.
ఆ లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని చూసి ఎంతమంది ఆశ్రమంకి వెళ్తారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్ అవుతాను నేను అక్కడ ఆశ్రమంలో. నన్ను ఓన్ చేసుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నం పెడతారు, నాకు కలిసి ఒక ఫ్రెండ్ లాగా తమ్ముళ్ళలాగా చక్కగా నన్ను ఆదరిస్తారు. అని ఎన్ని రకాలుగా ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు చాలామంది డొనేట్ చేస్తారు. నా వంతు నేను ఏమన్నా ఇవ్వగలుగుతుందంటే నా ఒక క్రియేటివ్ కాంట్రిబ్యూషనే. డ్రైవింగ్ కూడా నువ్వే చేసుకోవాలి. అన్నీ చేసుకుంటా. డ్రైవింగ్ చేసుకోవాలి, కెమెరా చేయాలి, అసిస్టెంట్. ఇప్పుడు అన్ని చేయాలి కాబట్టి నేను రాత్రి ధ్యానం చేయాలి. అదంతా చేయలేదు అనుకుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదంతా మెడిటేషన్ లేకపోతే నేను చేయలేను. ఇప్పుడు అన్ని రకాల పనులు. దానికోసమే కారు కొన్నావా షూటింగ్ తిరగడానికి? దానికోసం యాక్చువల్ నాకు కారు అవసరం ఏముంటుంది, నాకు అంత కార్ మెయింటైన్ చేసే సిచ్యువేషన్ నాకు లేదు. నాకు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు మనకు చాలా ఎక్విప్మెంట్ ఉంది, లైటింగ్ అన్ని రకాలు ఉంటుంది. దాదాపు 4-5 బ్యాగులు ఉంటాయి. అండ్ ఒకసారి బయట షూటింగ్ వెళ్తే అదొక్కదానికి వెళ్ళలేం కదా, ఆ చుట్టుపక్కల అంతా మనం షూట్ చేసుకొని వస్తాం. సో వెహికల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అది పెట్టుకొని ఉంటే కెమెరా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నది ఏమని జరిగినా సరే రిపేర్స్ చేయించుకోవడానికి కూడా మనకి సరిపోదు, అలా ఉంటుంది. ఆ సేఫ్టీ గురించి ట్రావెల్ చేయడానికి కన్వీనియంట్గా ఉండి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయాలంటే మనకి వెహికల్ ఉండాలని చెప్పేసి అది కూడా మనం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని అట్లా కొనుక్కున్నాను. సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని దాంతో ఇప్పుడు వరకు అయింది. ఇప్పుడు అది కూడా దానికి దాని లైఫ్ అయిపోతుంది. దాన్ని కూడా ఇంకో ఆల్టర్నేట్ ఏదో చూసుకోవాలి. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ చెప్పు ఒకటి రెండు. నిజంగా నాకు కొన్నిసార్లు అనిపించింది నిజంగా అప్పటికి మనం చేసేస్తామా అయిపోతుంది, అది ఎంతవరకు పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తుందో లేదో. మన థీమ్ ఒకటే, మనకి ఇంటెన్షన్ అంతా ఒకటే. ఆ ఇంటెన్షన్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ అవ్వాలి పిఎంసి ద్వారా. సో యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కొంతమంది ఏంటంటే పిరమిడ్స్ కట్టుకొని ఉంటారు, సో వాళ్ళకి జనాలు ఫ్లోటింగ్ ఉండదు. అక్కడ వాళ్ళ ఎనర్జీని అంతా అలైన్ అవ్వడానికి డాక్యుమెంటరీ అనేది హెల్ప్ అయింది. సో ఒక్కసారి మనం డాక్యుమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్స్, ఎందుకంటే అందులో ఫోన్ నెంబర్లు అడ్రస్ అంతా ఉంటుంది. అంటే వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ నుంచి వాళ్ళు చేసిన వర్క్ అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ చాలామందికి వినింటారు అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయో తెలియదు, అక్కడ ఉండడానికి ఉందా లేదా, అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, దానికి అక్కడికి వెళ్తే హాయిగా ఉంటుంది తెలియదు కదా. అది మనం క్లియర్గా డాక్యుమెంటరీలో ఎంతో బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడం వల్ల డీటెయిల్స్ ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతున్నాయి. అర్థమవడం వల్ల ఏంటంటే ఫోన్ చేసేస్తున్నారు, అడ్రస్ ఉంటుంది, వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ నీకు వచ్చిన పర్సనల్గా ఎవరైనా నీకు వచ్చి చెప్పిన ఆ రకమైన మార్పు మనం చూస్తేనే మనకి కాల్స్ వచ్చాయి. ఇప్పుడు కృష్ణాపురం ఒక డాక్యుమెంటరీ ఉంది. ఈ డాక్యుమెంటరీ చేసిన తర్వాత మనకు అక్కడ చాలా యాక్టివిటీస్ జరగాల్సినవి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వర్క్, కిచెన్ లేదంటే దానికి ఆ డాక్యుమెంటరీ చూసి వేరే కంట్రీ నుంచి దానికి ఫండింగ్ రావడం అనేది జరిగిందని చెప్పేసి నాకు కాల్ చేశారు. సో తర్వాత కొన్ని పిరమిడ్స్లో ఈ డాక్యుమెంటరీ చేసిన తర్వాత విజిటర్స్ ఫ్లో పెరిగింది. సో మళ్ళీ కొన్ని పిరమిడ్స్లో అయితే మళ్ళీ ప్రోగ్రామ్స్ యాక్టివ్ అయ్యాయి. పాత వాళ్ళు కూడా మళ్ళీ రావడం జరిగింది, కొత్త వాళ్ళు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్సే. అయితే నువ్వు వెళ్ళిన ట్రావెల్లో నిన్ను బాగా ఎమోషనల్ కదిలించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్గా కదిలించిన మూమెంట్సా? ఈ 1.5 year ట్రావెల్లో ఎన్నో డాక్యుమెంటరీస్, ఎన్నో స్టోరీస్ చేసావు కదా, నన్ను బాగా కదిలించిన స్టోరీస్? బాగా కదిలించిన స్టోరీస్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు కర్నూలు డిస్టిక్లో, ఒక ఆయన ఉంటారు, క్యాన్సర్ పేషెంట్ ఉంటారు ఆయన. సో ఆయన లైఫ్ అంటే చచ్చిపోతాడనే ఇంకా ఫైనల్ అయిపోయి పిరమిడ్లో పడేస్తారు ఆయన. ఒక 8 నెలలు పిరమిడ్లో ఉండి ధ్యానం చేసిన తర్వాత ఆయన బతికాడు. ఆయన చనిపోయి డిక్లేర్ అవుతుంది అని చెప్పేసి ఇంక వీడు పోతాడని చెప్పేసి వదిలేశారు. డాక్టర్లు చెప్పారా? డాక్టర్లు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేరు, చేయించినా కూడా వేస్ట్ అని చెప్పారు. ఫైనల్గా ఈ పిరమిడ్లో వెళ్తే బతుకుతారంట అని చెప్పేసి ఎవరు చెప్తే వాళ్ళ వైఫ్ తీసుకొచ్చి ఆ పిరమిడ్లో వదిలేసింది. ఒక నెమ్మదిగా ఆయన ధ్యానం చేసుకుంటూ రికవర్ అవుతూ ఒక 8 నెలల్లో కంప్లీట్ క్యాన్సర్ పోగొట్టుకున్నాడు. అలాంటి మనిషి పోగొట్టుకున్నాడు, కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు అదొక్క మనిషి ద్వారా దాదాపు నాకు తెలిసి 200-300 పిరమిడ్లు వచ్చింటాయి. అవునా? ఏం పేరు? ఆయన పేరు వచ్చేసి వీరన్న. కంపాడ్ అనే ఒక ఊరు అనమాట. కంపాడ్ వీరన్న అంటే వస్తుంది. ఇప్పుడు ఆయన వెహికల్ పెట్టుకొని ప్రతి ఊరికి ధ్యాన ప్రచారంకి ఆల్మోస్ట్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాడు మైక్ పెట్టుకొని, వైఫ్ అండ్ హస్బెండ్. ఒక మనిషి నుంచి ఇంత చేయడం అనేది ఎంత అద్భుతమైన విషయం. నిరంతరం ఆయన లైఫే మెడిటేషన్ కోసం. అలాంటి డాక్యుమెంటరీ మనం చేసాం. ఆయన లైఫ్లో ఆయన ఏం చెప్తాడంటే
నమ్ముట నిజమైతే నమ్మినవన్నీ సాధ్యం అని చెప్తాడు అనమాట. హీ బిలీవ్డ్ అండ్ ఆయన ద్వారా ఇంత చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. ప్రతి పిరమిడ్ కూడా అలాంటి నమ్ముట నిజమైతే నమ్మినవన్నీ సాధ్యం. నమ్మినవన్నీ సాధ్యం. ఇప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్లు చేసావు? మనకి ఇప్పటి వరకు దాదాపు ఒక 60 ఎపిసోడ్స్ మనం చేసాం. అండ్ కర్నూలు డిస్టిక్, తర్వాత చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, ఇన్ని ప్లేసెస్ మనం తిరిగాం. ఇన్ని ప్లేసెస్ తిరిగి దానికి పిఎంసి కంప్లీట్గా దానికి కావాల్సిన అన్ని రకాల ఖర్చులు అన్నీ కూడా పిఎంసిని పెట్టుకొని సపోర్ట్ చేస్తూ అన్ని చేయడానికి మనకి ప్రయత్నించింది. ఆల్మోస్ట్ ఒక 60 పిరమిడ్లు షూట్ చేస్తే 36 పిరమిడ్లు మనం ఇప్పటి వరకు మనం ప్రొడ్యూస్ చేసాం, టెలికాస్ట్ చేసాం. అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయ్యింది. మిగతా ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకా ఏంటి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి? సో భవిష్యత్తులో ఏంటంటే ఇప్పుడు ఇది స్లోగా ఉంది. నేను 60 పిరమిడ్లు మనం షూట్ చేస్తే అది కూడా కన్సిస్టెన్సీగా కాదు, మనకున్న బడ్జెట్ని చూసుకొని, సో మనకున్న ఎడిటింగ్ స్టాఫ్ని చూసుకొని అది ఒక్కొక్కటి అప్లోడ్ అవుతుంటే ఆల్మోస్ట్ 1.5 yearలో 60 పిరమిడ్లు షూట్ చేస్తే 35 పిరమిడ్స్ వరకు మనం వెళ్ళాం. మరి అలాంటప్పుడు మన పిరమిడ్ జగత్తు అనేది పత్రిసార్ కళ, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖాహార జగత్తు. మరి ఈ పిరమిడ్ జగత్ అనేది ప్రపంచానికి సాధించాలంటే ఈ పిరమిడ్లు ఎన్ని ఉన్నాయి, మన దేశంలో ఎన్ని ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఈ పిరమిడ్స్ ఎట్లా వచ్చాయి, ఈ వీటన్నిటిని మనం ప్రపంచానికి పరిచయం చేయాల్సిందే కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెనూరులో ఒక పిరమిడ్ వచ్చింది, వాళ్ళు ఎంత అద్భుతంగా కట్టారో, అప్పట్లోనే 20-30 లక్షలు పెట్టి కట్టారు, దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం కట్టారు. మరి ఆ పిరమిడ్ వాళ్ళకి అవగాహన, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, నిష్కామకరం చేసుకుంటూ పోతుంటారు, పిరమిడ్ దాని పని చేస్తుంటుంది. మరి ఆ పిరమిడ్ ఎంత చేసింది, దాని నుంచి ఇప్పుడు ఎంత మూమెంట్ అనేది గ్రో అయింది, మనం ప్రపంచానికి తెలిసి ఎంత అద్భుతంగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకున్నటువంటి వనరుల ద్వారా, రీసోర్సెస్ ద్వారా మనం దీన్ని ఫాస్ట్గా చేయలేకపోయాం. కానీ ఇది ఆయా కమిటీలు, ట్రస్ట్లు, ఇండివిజువల్గా చాలామంది పిరమిడ్స్ కట్టుకుని ఉంటారు. వాళ్ళ పిరమిడ్స్ ద్వారానే ఎంతో మార్పు జరిగి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనము ఈ ప్రాజెక్ట్ని మనము రీస్టార్ట్ చేసుకొని వీటిని వాళ్ళ యొక్క సహకారంతో నిర్మించాలి, వాళ్ళ యొక్క సహకారంతో వీటన్నిటిని చిత్రించాలి అనేది ఒక ఆలోచన. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు సపోర్ట్ చేయగలిగినప్పుడు మనం ఇంకొక 1 or 2 ఎడిటర్స్ని తీసేసుకొని చక్కగా దానిపైన రోజు ఒక పిరమిడ్ని, చిన్న పిరమిడ్ని వాళ్ళే స్పాన్సర్ చేసేలాగా ఉంటే బాగుంటుందని, వాళ్ళే స్పాన్సర్ చేసి మనం మ్యాన్ పవర్ ఇక్కడ పెంచుకొని, మనకి షార్టేజ్ ఉంది, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, ఎడిటర్స్ కావాలి. డాక్యుమెంటరీ నార్మల్ వీడియో చేయడానికి, ఈ డాక్యుమెంటరీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ డ్రోన్ ఫోటేజ్ తీస్తాం, ఆ ఊరు ఎక్కడ ఉంది, ఏంటి, ఎట్లా వెళ్ళాలి, ఎన్నో చేస్తాం మనం ప్రతిదీ కూడా. మరి ఇంత ఫుటేజ్ మనం చేయడానికి ఎడిటర్స్ కావాలి. ఈ ఎడిటర్స్ కావాలంటే దానికి ఫండింగ్ కావాలి. సో ఈవెన్ ట్రావెల్ చేసి మనం ఏం చేయాలనే డబ్బులు కావాలి. ఇప్పుడున్న మనకి పిఎంసీలో ఉన్న రీసోర్సెస్తో మనం ఆ ప్రాజెక్ట్ని అంత సక్సెస్ఫుల్గా చేయలేము. బట్ ఇప్పుడు మనకి మన పిరమిడ్స్ నుంచే ఆ యొక్క సపోర్ట్ని, ఆ స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళే నిర్మాతలుగా ఉండి ఈ డాక్యుమెంటరీస్ నిర్మించాలనేది మనం కొత్తగా చేయాలనుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఇది అప్పుడు ఈజీగా మనం ప్రపంచానికి పరిచయం చేయగలుగుతాం మన పిరమిడ్స్ని. అది భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్తు మనం చేయాలనుకుంటున్నటువంటి ప్రోగ్రామ్ అది. థ్యాంక్ యూ నటరాజ్. ఇది నటరాజ్తో స్పెషల్ షో. పిరమిడ్లు, నవీన శక్తి క్షేత్రాలు మరియు ఎన్నో డాక్యుమెంటరీసు, ఎన్నో రకరకాల వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్స్ నటరాజ్ ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు. అయితే మీ ఊర్లో ఉన్న పిరమిడ్ కానీ, మీ ఇంటి పైన కట్టుకున్న పిరమిడ్ కానీ, మీ ఊర్లో ఉన్న పిరమిడ్ కానీ కాస్ట్ టు కాస్ట్ ప్రొడక్షన్ చేసి ఇస్తాం. అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నటరాజ్ నెంబర్ ఉంటుంది. మీ ఊర్లో ఉన్న పిరమిడ్ మీరు దాని గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటే, లేదా మీ ఇంటి పైన కట్టిన పిరమిడ్ గురించి ప్రపంచానికి తెలియాలనుకుంటే నటరాజ్ని కాంటాక్ట్ చేయొచ్చు. చేస్తే నటరాజ్ ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని చిత్రీకరించి పెడతారు. అలా పిఎంసికి ఎంతో క్రియేటివ్ సేవ చేస్తూ వస్తున్నారు నటరాజ్ గారు. అండ్ నిజం చెప్పాలంటే ఆయన మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేసుకుంటున్నారు, అండ్ కెమెరా చేస్తున్నారు, రైటింగ్ రాస్తున్నారు, అండ్ డైరెక్షన్ చేస్తున్నారు. అట్లా మల్టిపుల్గా వర్క్ చేస్తూ పిఎంసికి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. మీ తరపున, నా తరపున నటరాజ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్